ఈ అనంత విశ్వంలో మనం ఒంటరిగా ఉన్నామా? మనల్ని ఈ సృష్టి నడిపించే ఒక శక్తి ఉందా? చాలామంది దాన్ని ప్రకృతి అంటారు, మరికొందరు దేవుడు అంటారు. కాని ఆధునిక ప్రపంచం ప్రతీదానికి రుజువు అడుగుతుంది. సైన్స్ ప్రకారం కంటికి కనిపించి ప్రయోగశాలలో నిరూపించగలిగిందే నిజం. మరి కంటికి కనిపించని, ఏ పరికరానికి అందని దేవుడి ఉనికిని ఎలా నమ్మడం? ఈ ప్రశ్న మనది మాత్రమే కాదు, ఇది మానవజాతి అనాదిగా వేస్తున్న ప్రశ్న. ఇది చాందోగ్య ఉపనిషత్తులోని కథ. జ్ఞానసముద్రుడైన ఉద్దాల్లకుడికి 12 ఏళ్లు గురుకులంలో సకల శాస్త్రాలు అభ్యసించి నాకు అన్నీ తెలుసు అనే గర్వంతో ఇంటికి తిరిగి వచ్చిన అతని కుమారుడు శ్వేతకేతుకు మధ్య జరిగిన సంభాషణ. గర్వంతో ఉన్న కొడుకుని చూసి తండ్రి ఉద్దాలకుడు చిరునవ్వుతో పిలిచాడు. నాయనా, ఏ ఒక్కదాని గురించి తెలుసుకుంటే సర్వం తెలిసినట్టవుతుందో దాని గురించి నీ గురువులు నీకు బోధించారా అని అడిగాడు. ఆ ప్రశ్నకు శ్వేతకేతు గర్వం అణిగిపోయింది. లేదు తండ్రి, దయచేసి మీరే నాకు బోధించండి అని వినయంగా వేడుకున్నాడు. అప్పుడు ఉద్దాలకుడు, ఒక గిన్నెడు నీటిలో ఈ ఉప్పుకల్లు వేసి రేపు ఉదయం తీసుకురా అన్నాడు. మరుసటి రోజు ఉదయం శ్వేతకేతు ఆ గిన్నెను తెచ్చాడు. నిన్న నువ్వు వేసిన ఉప్పు ఇప్పుడు కనిపిస్తుందా అని అడిగాడు తండ్రి. లేదు తండ్రి, పూర్తిగా కరిగిపోయింది, కనిపించడం లేదు. సరే, ఇప్పుడు ఆ నీటిని పైన, మధ్యలో, అడుగున రుచిచూసి చెప్పు అన్నాడు. శ్వేతకేతు రుచిచూసి ఆశ్చర్యపోయాడు. తండ్రి, ప్రతీచోటా ఉప్పగానే ఉంది. అప్పుడు ఉద్దాలకుడిలా చెప్పాడు. కుమారా, చూశావా? ఉప్పు కంటికి కనిపించకపోయినా ఆ నీటిలో ప్రతి అణువులో వ్యాపించి ఉంది. అలాగే ఈ సృష్టికి మూలమైన పరమాత్మ కూడా మన కంటికి కనిపించదు, కాని ఈ సృష్టి అంతటా ప్రతి అణువులో వ్యాపించి ఉంటుంది. దాన్ని జ్ఞానము అనే అనుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. ఉద్దాలకుడు తన బోధను కొనసాగించాడు. అక్కడు ఉన్న ఆ మహావృక్షం నుండి ఒక మర్రిపండు తీసుకురా అన్నాడు. శ్వేతకేతు తెచ్చాడు. దాన్ని పగలగొట్టు, లోపల ఏముంది అన్నాడు. చాలా చిన్న చిన్న గింజలు ఉన్నాయి. వాటిలో ఒకే ఒక్క గింజను పగలగొట్టి అందులో ఏముంది అని. ఆ అతిసూక్ష్మమైన గింజను పగలగొట్టి శ్వేతకేతు నిశితంగా చూసి, తండ్రి, దీనిలో ఏమీ కనిపించడం లేదు, ఇది శూన్యంగా ఉంది అన్నాడు. అప్పుడు ఉద్దాలకుడు నవ్వి ఇలా అన్నాడు. నాయనా, నీకు ఏమీ కనిపించని ఆ సూక్ష్మమైన సారం నుండే ఎంత పెద్ద మర్రివృక్షం పుట్టింది. నీకు కంటికి కనిపించని ఆ శూన్యంలాంటి దానిలోనే ఇంత పెద్ద వృక్షాన్ని సృష్టించగల శక్తి దాగి ఉంది. అదే ఈ సృష్టికి మూలమైన చైతన్యశక్తి. శ్వేతకేతుకు ఇప్పుడు జ్ఞానోదయమయింది. అతని ముఖంలో అంతులేని ప్రశాంతత. ఉద్దాలకుడు తన బోధను ముగిస్తూ ఉపనిషత్తుల మహోన్నత సత్యాన్ని పలికాడు. తత్వమసి, అది నువ్వే. ఆ సూక్ష్మమైన సారమే ఈ విశ్వమంతటికీ ఆత్మ. అదే సత్యము, అదే ఆత్మ. శ్వేతకేతు, అది నువ్వే. కాబట్టి వేదాల ప్రకారం దేవుడు, ప్రకృతి వేరువేరు కాదు. ప్రకృతిలో దాగి ఉన్న అదృశ్యమైన సూక్ష్మమైన చైతన్యమే దైవం. సైన్స్ ఏది కనిపిస్తుందో దాని గురించి చెబుతుంది. వేదాంతం దేనివల్ల అన్నీ కనిపిస్తున్నాయో ఆ మూలం గురించి చెబుతుంది. ఉప్పుని రుచి చూసినట్టు ఆ చైతన్యాన్ని మనం అనుభూతి చెందాలి. ఎందుకంటే ఉపనిషత్తులు చెప్పే చివరి మాట ఆ చైతన్యం మనలోనే ఉంది, అది నువ్వే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ స్నేహితులకు షేర్ చేయండి, మరియు ఇలాంటి మరిన్ని విజ్ఞానవంతమైన వీడియోల కోసం మా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.